వీళ్ళ పండగ బంగారం కాను చెట్లని కూడా వదలట్లేదు అసలు వీళ్ళు. చూసారా, ఈ క్రిస్మస్ పండగ అయ్యే వరకు ఇలాంటి వింతలు చాలానే చూస్తూ ఉంటాను నేను ఇక్కడ. చలికాలం వల్ల ఇక్కడ మంచుకి ఆకులు ఉండవు కదా, సో చెట్లను కూడా ఈ విధంగా మంచిగా డెకరేట్ చేసేసుకుంటున్నారు మన జర్మన్ వాళ్ళు. ఊరికే వేలకు వేలు పోసుకొని టాబ్లెట్లు తెచ్చుకోవడం, అవి ఎక్స్పైరీ డేట్ అయిపోగానే పాడేయడం, ఇది మా పని. దాన్ని కూడా ఇంత వింతగా చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా? అది కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, దానికి కూడా సెపరేట్ గా డస్ట్ బిన్స్ ఉంటాయన్నమాట. బయో బిన్స్ లో మాత్రం అస్సలు పడేయకూడదు ఆ టాబ్లెట్స్ ని. ఇంకా ఆ విషయం పక్కన పెడితే సైకిల్ ని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా ఇక్కడైతే వాడేసుకుంటారు. మోస్ట్లీ పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా సైకిల్స్ ని అయితే వాడతారు, ఎందుకంటే పిల్లల్ని లోపల కూర్చోబెట్టి మంచు అది పడకుండా, వర్షం పడిన ప్రాబ్లం ఉండకుండా ఉంటుందని చెప్పి. స్కూల్ కి డ్రాప్ చేసేటప్పుడు, పికప్ చేసుకునేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారనమాట. ఇంకా మా వాళ్ళకైతే సెలవులు కదా, మొత్తం స్కూల్లో ఉన్న లగేజ్ అంతా కూడా ఇంటికైతే తీసుకొస్తున్నారు. ఎవరైనా చూస్తే మేమేదో క్యాంప్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. నిజంగా అన్ని బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్కరికి స్పోర్ట్ వేర్ ఒకటి, మామూలు వాళ్ళ బుక్స్ ఒకటి, ఇంకా హౌస్ వేర్, వీళ్ళు వేసుకునే చెప్పుల జతలే ఒక 4-5 జతలు ఉంటాయి అనమాట. ఇంకా హౌస్ షూస్ అని, బయట వేసుకునే షూస్ అని, స్పోర్ట్స్ షూస్ అని, ఇంకా వింటర్ షూస్ అని చెప్పి బాబోయ్ మొత్తం ఈ లగేజ్ అంతా నేనే మోయాలంటే అస్సలు అవ్వదు. అందుకే మా పిల్లలిద్దరికి చెరుకు ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చేసి తక్కినవన్నీ నేను పట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇంటికి తీసుకెళ్లి పక్కన పడేయడం కూడా అవ్వదు. ఇంకా అందులో ఉన్న స్పోర్ట్ వేర్స్, షూస్ అన్ని కూడా నేను వాష్ మెషిన్ లో వాష్ చేసి అన్ని మంచిగా పక్కగా రెడీగా ఉంచితే 10 days తర్వాత వీళ్ళు మళ్ళీ స్కూల్ కి వచ్చేటప్పుడు తీసుకొస్తారనమాట. అబ్రాడ్ లో ఉంటారు, వీళ్ళకేం కష్టాలే అనుకుంటారు, కానీ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా మనం చేసే పని అయితే మనకు తప్పదు. క్రిస్మస్ హాలిడేస్ కి ముందు కాబట్టి శాంతాక్లాస్ వచ్చి మంచిగా వీళ్ళకి పిల్లలకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి నాకు చూపిస్తున్నారు. వీళ్ళు చదువు ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ యాక్టివిటీలు మాత్రం వీళ్ళ స్కూల్లో బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగని చదువు ఉండదు అని కూడా మనం చెప్పుకోలేము. వీళ్ళ స్టడీ ప్యాటర్నే చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాగని పిల్లల్ని కూడా మనం ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ లోనే తీసుకెళ్ళాలి. అయ్యో బాబా, ఇక్కడ మొత్తం సిస్టమ్ చెప్పానంటే మాత్రం మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. శాంతాక్లాస్ ఇచ్చిన గిఫ్ట్ లోని పిల్లల గ్రూప్ ఫోటో అయితే ఉన్నది. చాలా సర్ప్రైజ్ అయింది మా పాప అయితే చూసి. ఇంకా ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.